అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. శుక్రవారం సాయంకాలం 7:30 దాటింది. సారీ 7:42 అయింది. నా వల్ల కొద్దిగా లేట్ అయింది. ఎనివే సారీ. అండ్ పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం. విభూతి పాదంలో ఉన్నాం మనం. 10, 11, 12 ఈ 3 సూత్రాలు వాళ్ళు నేర్చుకోవాలి. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సూత్రాస్. కృష్ణ వచ్చాడా? కృష్ణ రాలేదు. ఇంకెవరికైనా మీ దగ్గర కృష్ణ వచ్చావు కదా? కృష్ణ సార్ వినిపిస్తుందా? ఆ, చెప్పండి సార్. నీకు మళ్ళీ ఇది పంపిస్తాను. ఈ లోపల ఈ సూత్రం ఒకసారి 10, 11, 12 సూత్రాలు తెలుగులో చూడదాం. తస్య ప్రశాంత వాహిక సంస్కారాలు. అది కొద్దిగా నాకు ఇది పెట్టవా? అందరికి చూసేలా పెడతావా? ఓకే ఓకే, నేను ప్రెసెంట్ బుక్ లో చదివా, అది ఓపెన్ చేసి పెడతాను. ఓపెన్ చేసి ఇది పెట్టి చెప్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇది మనం చూడవలసింది. వచ్చినండి, చెప్పు, చదువు. వీళ్ళైతే తెలుగులో పెట్టు కాస్త. ఎందుకంటే మిగతా కొద్దిగా జాగ్రత్తగా వినండి. పతంజలి యోగ సూత్రాలు ఇప్పుడు చాలా డీపర్ దీంట్లో వెళ్తున్నాం. ఏంటంటే ఇప్పటి వరకు నేను మెడిటేషన్ గురించి చాలా పుస్తకాలు చదివాను. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, ఆనెస్ట్లీ టెల్లింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పతంజలి యోగ సూత్రాల్లో మెడిటేషన్ గురించి ఇంత డీప్ గా ఉంది నేను ఇప్పటి వరకు నాకు తెలియదు. ఎందుకంటే ది మెకానిక్స్ ఆఫ్ మెడిటేషన్ ఏమంటాం? మెడిటేషన్ అంటే కూర్చోండి, మంత్రం చదవండి. ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ప్రశాంతత అక్కడి నుంచి వస్తుంది? ఓకే, సైన్స్ నేను చెప్తాను. పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, వ్యాగల్ టోన్ ఉంటుంది, వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. సో రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే హెచ్ఆర్వి, హార్ట్ రేట్ వేరియేషన్, వేరియంట్స్ ఉంటే వేరియబిలిటీ ఉంటుంది, అది స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇవన్నీ చెప్తాను కదా, ఇవన్నీ సైన్స్. కానీ రియల్ థింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, లోపల ఏం జరుగుతుంది, మైండ్ లోపల ఏం జరుగుతుంది, మిగతా సైన్స్ చెప్తాం. మనం లింబిక్ సిస్టమ్ డీయాక్టివేట్ అవుతుంది, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ నైస్, వెరీ నైస్. ఇదంతా ఎందువలన జరుగుతుంది, ఏం జరుగుతుంది కాదు, గుర్తుపెట్టుకోండి. దీని వెనకాల సోర్స్ అంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా పతంజలి చెప్తున్నాడు. అది నేను చెప్పచ్చు. చాలా క్లియర్ గా పతంజలి ఏం చెప్తున్నాడంటే స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. వచ్చిందా? వచ్చింది. కృష్ణ ఇది సమయము అనుకుంటున్నాం. ఓకే, ధారణ, ధ్యాన, సమాధి బట్టి పట్టేసాం, అష్టాంగ యోగ బట్టి పట్టేసాం, సూత్రాలు బట్టి పట్టేసాం. బట్ ద థింగ్ ఇస్ సంయమం దాటిన తర్వాత ఏంటనేది నాకు స్క్రీన్ షేర్ చేయడానికి రావట్లేదు. ఓహో, నేను ఇవ్వాలేమో కదా? మీరు ఇవ్వాలి. ఎక్కడుంటది అది? మీరు స్క్రీన్ షేరింగ్ ఆపేసేయండి, నాది ఒకసారి పెడతాను. ఇప్పుడు చూడు. వచ్చిందా? ఒకసారి చూడండి. వచ్చింది. గుడ్. వస్తూ యా చూడండి. 10వది అంటే ఎంత సింపుల్ గా, అంటే నేను ఎందుకు ఇది తీయమన్నానంటే ఇది ఎంత సింపుల్ గా చెప్పేస్తే చదివేస్తే మనందరం పతంజలి యోగ సూత్రాలు పోనీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెబుతారు. సో ఇక్కడ ఏమంటాడు? తస్య ప్రశాంత వాహిక సంస్కారాత్ అన్నాడు. పై దాంట్లో చెప్పుకున్నాం కదా, 3 రకాల పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలు ఒక్కొక్కటి లోపల స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు కదా. చూడండి, మెడిటేషన్ లో పరిణామాల దగ్గరికి వెళ్ళాడు.
ఈ పరిణామ ప్రక్రియలో ఏం జరుగుతుందంట? తస్య ప్రశాంత వాహిత సంస్కార, తస్య ప్రశాంత వాహిత సంస్కార అంటే తస్య అంటే ఏమన్నాడు? ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధనకి. దిస్ ఇస్ అసలు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పారు ఇక్కడ. ఓకే, దట్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానికి సమాధానం చెప్పడం. ఇలా చదివేసి నాకు పతంజలి యోగ సూత్రాలు చదివేసాను వచ్చేసిందంటే మాత్రం మనం చాలా పొరపాటు పడినట్లు. చాలా ఎంత అంటే చూడండి, ఇప్పుడు ఇది అయింది కదా, ఇప్పుడు ఇది క్లోజ్ చేసి మనం డీప్గా వెళ్దాం. డీప్గా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దీని అర్థం డీప్గా వెళ్తే నీది ఆపే కృష్ణ. దీని అర్థం చూడండి. సో తస్య ప్రశాంత వాహిత సంస్కార. సో దీన్ని వర్డ్ బై వర్డ్ చూడండి ఫస్ట్. ఇప్పుడు కూడా వర్డ్ బై వర్డ్ కింద తస్య అంటే ఏంటి? ఆన్ దట్ నిరోధ పరిణామ. ఇంత చెప్పాడు అంత ముందు దాంట్లో నిరోధ పరిణామం వస్తుందని చెప్పాడు. నిరోధ పరిణామం ఏంటంటే ఆలోచనల యొక్క నిరోధం జరుగుతుంది కదా, అదొక పరిణామం. అప్పుడే అవ్వలేదు. ఆలోచనలు ఆపడం వలన ఏమవుతుందంట? ప్రశాంతత, పీస్ఫుల్, ట్రాంక్విల్, కంప్లీట్లీ కామ్. వాహిత, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. వాహిత, ఫ్లో, కంటిన్యూటీ, స్ట్రీమ్ లైక్ మూమెంట్. సంస్కార, డ్యూ టు ది సంస్కార అంటే మెంటల్ ఇంప్రెషన్ అంటే because of the strengthening of the samskara of restraint, the mind begins to flow steadily in peace. అంటే మనం వెళ్ళిపోలేదు ఇంకా మెడిటేషన్ లోకి, ఫ్లో అవుతుంది అంతే. ఇప్పుడు మనం కార్ ఎక్కాము, ఫస్ట్ గేర్ వేస్తాం, సెకండ్ గేర్ ఎక్కాం, సెకండ్ గేర్ వేసాం అనుకోండి, ఇంకా అది బరువుగా అవుతుంది. థర్డ్ గేర్ బరువుగా అవుతుంది, ఫోర్త్ గేర్ ఒక మాదిరి, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్కి వెళ్ళేసరికల్లా మెల్లగా దాని మీద ఫ్రిక్షన్ పోతుంది. మీరు ఎప్పుడన్నా కార్ డ్రైవ్ చేస్తే అర్థం అవుతుంది. ఆర్ ఈవెన్ కార్ ఎందుకు, బైక్ ఆర్ ఏది డ్రైవ్ చేసినా ఆ ఫ్రిక్షన్ అలా పోయేసరికి ఏమవుతుందంటే బండి తేలిక పడుతుంది, ప్రయాణం సాఫ్ట్. అదే ఫస్ట్ గేర్ అనుకోండి ఎక్కువ బరువుగా. సో ఇక్కడ ఏమంటాడంటే ఆ ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్ లో దట్ ఏంటది పరిణామ నిరోధ పరిణామంలో పీస్ఫుల్ ఫ్లో అవుతుంది అంటాడు. రైట్. సో దీని కనెక్షన్ విత్ 3.9 ఏమంటాడు అంటే వ్యుత్థాన నిరోధం అన్నాడు కదా, వ్యుత్థాన నిరోధం అన్నాడు అంటే సో వెన్ నిరోధ సంస్కార బికమ్ పవర్ఫుల్, ది మైండ్ న్యాచురల్లీ మూవ్స్ టువర్డ్ పీస్. సో అంతేకాకుండా ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్దాం. ది మీనింగ్ ఆఫ్ ప్రశాంత వాహిత. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. Prashanta, completely tranquil, vahita, flowing continuously like a river. A continuous stream of inner peace. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంయమం. సంయమం ఏది? ధారణ, ధ్యాన, సమాధిలోకి వెళ్ళిందైతే కాదు, వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా. సమాధి అయితే అయిపోయింది అనుకోకండి, సమాధి తర్వాత చెప్తున్నాడు ఇవన్నీ కూడా. నాట్ అకేషనల్ కామ్నెస్, not temporary relaxation, but a stable tendency of the mind towards serenity. Stable tendency. So mind have a tendency to be calm also. మనం ఏమనుకుంటాం, మనసు ఉంది, మనసు లేదనుకుంటాం, మనసు లేకపోతే మంచిది అనుకుంటాం. కాదు, మనసు యొక్క ఒరిజినల్ ఏంటంటే ప్రశాంతత. మౌనమని భాష ఓ మూగ మనసు. విన్నారా పాట? దుప్పటి మనసులో మన బాలమురళీ కృష్ణ గారు పాడతారు, మౌనమే
నీ భాష ఓ మూగ మనసు. సీ దిస్ ఆత్రేయ అసలు ఎంత బాగా రాశాడు చూడండి, ఎంత అండర్స్టాండింగ్ ఉంటే రాయగలరు ఇలాంటి పదాలు. మళ్ళీ ఇదే ఆత్రేయ మనసే మనిషికి తీరని శిక్ష దేవుడెలా తీర్చుకున్నాడు కక్ష అంటాడు. ఇది చూడండి, అర్థమైందా? అంటే నీకు మనసు కకావికలమైపోయి రకరకాల ఆలోచనలు రకరకాల బాధల్లోకి వెళ్ళిపోతుంటే అది దేవుడు మనిషి మీద తీర్చుకున్న కక్ష. ఎందుకంటే మనసే మనకి ఒక ఇది అక్కడ శిక్ష రూపంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ సేమ్ అదే ఆత్రేయ ఇంకొక లెవెల్ రాస్తాడు చూడండి, 2 లెవెల్స్. మౌనమే నీ భాష. సో కామ్ డౌన్. కామ్ డౌన్ అంటే ఇక్కడ ఏమన్నాడు పతంజలి, ఏమన్నాడు? ది కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్నర్ పీస్ వస్తుంది, ప్రశాంత వాహిత. ప్రశాంత వాహిత వస్తుందని అర్థమవుతుంది. ది మెకానిక్స్ ఆఫ్ మెడిటేషన్. ఓకే, నెక్స్ట్. సో ఏ బిగినర్ మెడిటేటర్ స్ట్రగుల్స్ విత్ థాట్స్ అంటారు కదా. మెడిటేషన్ లో కూర్చుని డబ్బు ఎందుకు అందరూ మెడిటేషన్ చేయడం కష్టం అంటారంటే దే స్ట్రగుల్ విత్ థాట్స్ ఇన్ ద బిగినింగ్. రిపీటెడ్లీ లూజెస్ ఫోకస్, బికమ్స్ ఫ్రస్ట్రేటెడ్. అబ్బాయి నాకు రాదండి ఇది అని వెళ్ళిపోతారు చాలా మంది. అందుకే అందరూ ఆసనాల వైపు వెళ్ళిపోతారు. అందరూ ఎందుకు అనుకుంటున్నారు? ఆసనాలు అంటే ఏముంది, కాళ్ళు చేతులు అటు ఇటు ఆడించడమే కదా. మనసుతో అలా కుదరదు, దాంతో నువ్వు ఆటలు ఆడలేవు. అందుకని మెడిటేషన్ ఎవరు చేయడు. నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు లేదో ఎంత గొప్ప గురువు కూడా కనిపెట్టాడు. ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకుంటావు, ఏదో నువ్వు ఆలోచించుకుంటున్నావు, నీ మనసు ప్రకారం వెళ్ళిపోయావు. దట్ ఈస్ నాట్ మెడిటేషన్. ఆఫ్ కోర్స్ స్కిల్డ్ టీచర్ అయితే ఈజీగా కనిపెట్టేస్తారు మీరు మెడిటేషన్ ఉన్నారు లేదు, అదే పెద్ద విషయం కాదు. ఓకే, సెటిల్స్ క్విక్లీ. అండ్ ఎక్స్పీరియన్స్ మెడిటేటర్ ఎలా ఉంటుంది? సెటిల్స్ క్విక్లీ. ఆయనకి పరిగెడుతుంది మనసు, కానీ సెటిల్స్ క్విక్లీ, రిమైన్స్ కామ్ న్యాచురలీ అండ్ రిటర్న్స్ టు ది స్టిల్నెస్ విత్ ద లిటిల్ ఎఫర్ట్. సునాయాసంగా మనసును కామ్ డౌన్ చేసేసుకుంటాడు ఆయన. బిగినర్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతుంది. వై? ఎందుకంటే బికాస్ స్ట్రాంగ్ నిరోధ సంస్కార హ్యాస్ ఫార్మ్. అర్థమైందా? సో సీ ది సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. సో ఇది ఈయనకి ఎలా కుదిరింది? ఒక యోగికి ఎట్లా కుదిరింది, ఒక బిగినర్కి ఎందుకు కుదరలేదంటే దిస్ ఇస్ సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. దీని వెనకాల సైకాలజీకి వెళ్ళాలి. హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఒకటి ఉంది. హ్యాబిట్ ఫార్మింగ్ అంటే ఏంటంటే, ఉదాహరణకి విజయలక్ష్మి గారు ఉన్నారు కదా మేడం, ఒకసారి మైక్ ఆన్ చేసి మాట్లాడండి మీరు, సరదా మాట. ఏదైనా హ్యాబిట్ ఫార్మింగ్ అనేది చాలా డీప్ సబ్జెక్టు. ఉన్నారా? సో నేను మీ వయసు 75 6? నేను 73 సార్. 73 కదా. ఇప్పుడు మీరు 10th క్లాస్ చదివినప్పుడు మీకు క్లాస్ ఫస్ట్ అంటే ఎన్ని మార్కులు? 60, 65, 62 అట్లా ఉండేది సార్ క్లాస్ ఫస్ట్ అంటే. 62 అంటే అసలు టాప్ కదా. అదే టాప్ సార్, అదే టాప్ సార్ అప్పట్లో కదా. అవునండి. ఎందుకు టాప్ అది? అప్పుడు ఈ టాప్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసి మనకి ఇక్కడ కంపారిజన్ ఎవరితో చేశారు? అంతకు ముందు అంతకుముందు క్లాస్ లో మిగిలినటువంటి వాళ్ళతో కంపేర్ చేసి ఎవరికి అంతకుముందు 10th బ్యాచ్ ఎప్పుడు ఇయర్? నేను 69 సార్. 69 లో మీరు చేశారు కదా. 69 లో అప్పుడు 68 లో చూస్తారు అప్పుడు మీరు, అంతే కదా. 68 లో క్లాస్ ఫస్ట్ ఎంత? 60. అంటే ఉండేది సార్, 60 ఉండేది. మెల్లగా పెరుగుతుంది. 80% 60 రావచ్చు, 60 దాటాలనుకుంటారు మీరు, అంతేనా? అంతేనండి టార్గెట్. అప్పుడు మీరు 80 దాటాలనుకున్నారా? లేదు సార్. అది వై అర్థమవుతుందా? అవునండి. ఇప్పుడు మీకు ది హ్యాబిట్ ఫార్మింగ్, సైకాలజీలో హ్యాబిట్ ఫార్మింగ్ అని ఒకటి ఉంది. ఏంటంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నారు వీళ్ళు? 100 అంతే. అవును. ఎందుకు అంటే ఆల్రెడీ 100 అచీవ్ అయిపోయింది కాబట్టి ఇంక 100 పైన లేదు కాబట్టి ఇంక 100గా ఆగిపోయారు.
మనం చూడండి, మీకు 62, ఓకే, మీరు 65, 70 అనుకునేవాళ్ళం. ఫస్ట్ క్లాస్ వస్తే చాలు అనుకునేవాళ్ళం. అంతే తప్పించి అరే 100కి 100 రావాలని అప్పుడు ఐడియా లేదు, ఎవరు చెప్పలేదు మనకు. ఎందుకు అంటే అది అదే కట్ ఆఫ్ మనకు అప్పుడు. అవునండి. అందుకని హ్యాబిట్ ఫార్మింగ్ అంటారు దాన్ని. అందుకని హ్యాబిట్ ఫార్మింగ్ ఎప్పుడు చెప్పాలంటే అందు గురించే మనకి ఈ పెద్దవాళ్ళు, మనకి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళందరూ కూడా ఎయిమ్ హై. నీకు ఎంత మ్యాక్స్ ఉందో అంతదానికి ఎయిమ్ హై చేసుకో. స్కై ఈజ్ ద లిమిట్. ఎందుకు చెప్తున్నారంటే నువ్వేంటంటే లేదంటే ఇక్కడికి ఎక్కితే చాలు, ఇక్కడికి ఎక్కితే చాలు, ఇలా ఎక్కితే చాలు అని మనం అక్కడ ఆగిపోతున్నాం కాబట్టి. కానీ సైకాలజీ ప్రకారం యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ అప్పర్ లిమిట్స్. ఎందుకంటే ఇదేమి పదార్థం కాదు కదా, ఫిజికల్ గా చూసే పదార్థం కాదు. సాగదీయడానికి ఇదే కొంతవరకే సాగుతుందని చెప్పడానికి. ఇది ఇన్ఫినిట్లీ ఫ్లెక్సిబుల్ మైండ్ అనేది. సో కాబట్టి దాన్ని కరెక్ట్ గా ట్రైన్ చేసుకుంటే దాన్నే సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటారు. ఇది పతంజలి ఎప్పుడు చెప్పాడు చూడండి, ఇవాళ కాదు, 4th century BCE చెప్పాడు. దిస్ సూత్ర కంటైన్స్ ఎ ప్రొఫౌండ్ సైకలాజికల్ ప్రిన్సిపల్. ఎవ్రీ రిపీటెడ్ యాక్షన్ క్రియేట్స్ ఎ టెండెన్సీ. ఇది టెండెన్సీని క్రియేట్ చేయాలి మనం. ఇప్పుడు పడిపోయి కొద్దీ లేస్తాం, లేచిన తర్వాత 0 నుంచి లేస్తే ఎంత అవుతాం? మళ్ళీ పడిపోతే 1 దగ్గర ఉంటామా, 0 దగ్గర ఉంటామా? 1కి వెళ్తాం. మళ్ళీ పడిపోయి మళ్ళీ లేస్తాం. ఈసారి ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రయత్నం చేస్తాం, 2కి వెళ్తాం. దిస్ ఇస్ ద టెండెన్సీ. 0కి అయితే అడం, 0కి అయితే అడం, అక్కడ నుంచి పెరుగుతానే ఉంటాం. దిస్ ఇస్ ది మెంటల్ టెండెన్సీ. సో జస్ట్ యాజ్ ఎ రిపీటెడ్ యాంగర్ స్ట్రెంగ్థన్స్ యాంగర్. నాకు కోపగించాలనుకున్నాం అనుకోండి, ఇంకా కోపమే. అందుకని శత్రువు వద్దురా, శత్రుత్వం వద్దురా, శత్రుత్వం. మనకి ఎందుకు నీతులు చెప్తారు, నీతి పాఠాలు మనకి ఎందుకు ఎక్కువ భారతదేశంలో అంటే దే నో ది సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్. అరే శత్రుత్వం వద్దు, 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 అరిషడ్వర్గాలు ఉన్నాయి, వీటితో వెళ్ళొద్దు. వెళితే కోపం అంటే కోపం ప్లస్ కోపం ప్లస్ ప్లస్ కోపం ప్లస్ స్క్వేరు, ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ వెళ్ళిపోతాం మనం. అదే రివర్స్లోకి వెళ్ళండి, ఓకే, లేదా భయం అన్నా కూడా అంతే. అలాగే దీన్నే ట్రాంక్విలిటీ తీసుకెళ్ళండి, ప్రశాంతత కిందకి వెళ్తాం, ప్రశాంతంలోకి వెళ్తాం. నువ్వు ఏది అలవాటు చేస్తే అదే నీకు వస్తుంది. మైండ్కి హ్యాబిట్ ఫార్మింగ్ ఉంది. అందు గురించే మనకు చిన్నప్పుడు ఇంపోజిషన్ రాయించినా లేదంటే గాడ్ గుర్తు వేయించినా మైండ్కి శిక్ష తప్పించి శరీరానికి కాదు. కాబట్టి మెడిటేషన్లో కూర్చున్నావు, ఆ ప్రశాంత వాహత వెళ్ళిపోతుంటుంది అంతే, అలా వెళ్ళిపోతుంది. ఇట్ హ్యాస్ ఎ టెండెన్సీ. దే నో అండ్ దే ఆర్ గైడింగ్ అస్ బికాస్ దే నో దిస్. మనం ఫాలో అవడమే. రాదు అనుకోవడం, ఎందుకంటే వాళ్ళు దాటేశారు, ఈ నదులను ఎప్పుడో దాటేశారు వాళ్ళందరూ కూడా. ది మైండ్ గ్రాడ్యువల్లీ అడాప్ట్స్ పీస్ యాజ్ ఇట్స్ డిఫాల్ట్ టెండెన్సీ. చూడండి, ఈసారి ఇంకా ప్రశాంతమైన డిఫాల్ట్. మీరు ఎంత చేసినా అడిగి, ఎందుకంటే మైండ్ ఆ రకంగా మార్చేస్తాం మనం బై డిఫాల్ట్. సో యోగిక్ వే ఆఫ్ క్యారెక్టర్. సో అకార్డింగ్ టు యోగా యు బికమ్ వాట్ యు రిపీటెడ్లీ కల్టివేట్. నువ్వు ఏదైతే రిపీటెడ్ గా నేను కల్టివేట్ చేసుకున్నావు అలాగే ఉంటావు. అందుగురించి తదాస్తు దేవతలు మనకు చెప్తారు, అరే చెడ్డగా అనుకోద్దురా, తదాస్తు దేవతలు అంటారు, వాళ్ళు తదాస్తు అంటే నువ్వు అయిపోతా ఉంటావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదంతా కూడా మైండ్ని మనకి కల్టివేట్ చేయడం కాదు. సో యాజిటేషన్ గ్రోస్, క్రేవింగ్ గ్రోస్, స్టిల్నెస్ గ్రోస్. దిస్ ఇస్ ద లా ఆఫ్ సంస్కారం. ఇది సంస్కారం అంటే. కాబట్టి దీన్ని ఎట్లా తీసుకుంటామంటే అభ్యాస వైరాగ్యం అని చెప్తాడు. సో చాప్టర్ 1లోనే చెప్పాడు మనకి, ప్రాక్టీస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. నౌ వీ కెన్ సీ ఈచ్ మెడిటేషన్ సెషన్ డిపాజిట్ ఏ సటిల్ ఇంప్రెషన్. ప్రతిరోజు ఒక మెట్టు ఎక్కుతున్నా మనకు తెలియదు అది విషయం. ప్రతిరోజు మెడిటేషన్లో కూర్చుంటే ఒక మెట్టు ఎక్కుతున్నట్టే. మన చిన్నప్పుడు ఉంది కదా ఒక కథ, సాలిడ్ మేము 6th 7th మాకు వచ్చింది ఈ పాఠం.
ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని చెప్పేసి. ఒక ఆయన గోతులు పడిపోతాడు, ఎక్కుతా ఉంటాడు పడిపోతాడు చీ అని చెప్పి మూలలా కూర్చుంటాడు. ఈ లోపల అక్కడ సాలిడ్ ఉంటుంది, సాలిడ్ గూడు పెడుతుంది, కింద పడిపోతుంది, గూడు కడుతుంది, మళ్ళీ పడిపోతుంది, కానీ చివరికి గూడు కట్టేస్తుంది. దాన్ని చూసి వీడు ఎక్కి చివరికి ట్రై చేసి బయటకు వచ్చేస్తాడు. ఇది మాకు ఇది మాకు వచ్చిన కథ. రాణా ప్రతాపుడు సార్, ఏమండి రాణా ప్రతాపుడు అండి, గెలిచాడు, అడవిలో దాక్కొని మళ్ళీ వచ్చేసాడు. అదే అన్నాను, ఇవన్నీ కూడా. సో దాన్ని ఏమంటామంటే ఈచ్ మెడిటేషన్ సెషన్ డిపాజిట్ సెటిల్ ఇంప్రెషన్ ఇంత చెప్పారు. జీరోకి అయితే వెళ్ళాం మనం, జీరో నుంచి ఎక్కితే 1 ఉంటాం, నెక్స్ట్ ఎక్కితే 2 నుంచి మొదలు పెడతాం, తర్వాత 3 నుంచి మొదలు పెడతాం. అంతేకాదు వీఆర్ నాట్ లూజింగ్, వీఆర్ గెయినింగ్. మనం రీచ్ అవ్వకపోవచ్చు, కానీ వీఆర్ ఆన్ ద వే, వీఆర్ ఆన్ ద పాత్, వీఆర్ ట్రావెలింగ్. సో దీస్ ఇంప్రెషన్స్ అక్యూములేట్, అవి మెల్లమెల్లగా పేరుకుపోతాయి. ఈవెన్చువల్లీ దే క్రియేట్ ప్రశాంత వాహిక. సో ది మైండ్ ఈజ్ నో లాంగర్ మియర్లీ సప్రెసింగ్ థాట్స్. ప్రశాంత వాహికలోకి వెళ్తుంది ఎప్పుడు అవుతుందంటే, ముందు మనం ఆలోచన తగ్గించేసుకోవాలి, కట్టేసి ఎక్కడ మూల పట్టేయాలి అని చెప్తా ఉంటారు మెడిటేషన్. కాదు, వాటికవే ది మైండ్ హ్యాస్ నో లాంగర్ మియర్లీ సప్రెసింగ్ థాట్స్. మైండ్ థాట్స్ ని కట్ చేయకూడదు, కట్ చేయబడాలి. అండర్లైన్ దిస్. నువ్వు కట్ చేస్తావు కూర్చుంటే ఎప్పటికీ నువ్వు ఆ మెడిటేషన్ రాదు నీకు. ఆ స్థితి మనం కలగజేయాలి. సో ఎందుకంటే మైండ్ హ్యాస్ ది వెరీ నేచర్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. పీస్ బికమ్స్ స్పాంటేనియస్ రాదర్ దెన్ ఫోర్స్డ్. పీస్, అండర్లైన్ చూడండి, ఇది మళ్ళీ చదవండి. పీస్ బికమ్స్ స్పాంటేనియస్ రాదర్ దెన్ ఫోర్స్డ్. నువ్వు ఫోర్స్ చేస్తే పీస్ రాదు. మన అమెరికా అధ్యక్షుడు చేస్తున్నట్టుగా ఫోర్స్ చేస్తే రాదు. ఇట్ బికమ్స్ స్పాంటేనియస్. నువ్వు తొక్కి పెడితే రాదు ఫోర్స్. శాంతి, తనకు శాంతి ఒరిజినల్ గా ఉంటది, మనం ఫోర్స్ చేస్తే ఉండదు, బాగుంది. ది యోగి ఎక్స్పీరియన్సెస్ effortless calm and natural inwardness, increasing freedom from disturbance. ఓకే, సో ధ్యానం వల్ల ఏర్పడిన నిరోధ సంస్కారాలు బలహీనపడినప్పుడు మనసు సహజంగానే ప్రశాంతత వైపు ప్రవహిస్తుంది. ఈ నిరంతర శాంతి ప్రవాహాన్ని ప్రశాంత వాహిత అంటారు. మొదట ధ్యానం కష్టంగా అనిపించిన తర్వాత మనసు స్వయంగా నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు దీనికి ఇందాక మనం వికీపీడియాలో ఉన్న దానికి ఎంత తేడా ఉంది చూడండి. మనం అదే చదివేస్తాం, అదే చదివిస్తాం. నేను పతంజలి యోగ సూత్రాలు నెంబర్ 1 అండి, బట్టి పట్టేస్తాను. భగవద్గీత కూడా ఇలా చదువుతాం మనం. భగవద్గీత కూడా ఇంతే, బట్టే తప్పించి డీప్ గా, అనలిటికల్ గా, సైంటిఫిక్ గా వెళితే చాలా అర్థాలు వస్తాయి. సో 3:10 అయిపోయిన తర్వాత 3.11 ఇందా చదివాడా మన ఇది బాబు కృష్ణ? ఇది నేను ఆపాను. నేను మెసేజ్ బాక్స్ లో పెడతాను, మీరు ఓపెన్ చేసేయండి లింక్. ఒక్క నిమిషం. మెసేజ్ బాక్స్ లో పెట్టావా? పెడుతున్నా. చాట్ బాక్స్ కదా? అదే చాట్ బాక్స్. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఇందాక చూడండి, సింపుల్ గా చెప్పేసాడు. అంటే ఏంటిది? ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మిక ప్రశాంతం లభిస్తుంది సాధకునికి. ఇందాక మనం చెప్పిన దానికి దీనికి ఎంత తేడా ఉంది? సో కానీ తెలుగులో చదివితే మనకు అర్థం అవుతుందని చెప్పేసి తెలుగు ఇమ్మని చెప్తాను. సో నెక్స్ట్ది 11 చూడండి, చదవండి ఎవరప్పుడు. నువ్వే చదువు. సర్వార్థత
ఏకాగ్రతయోః తయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః. సో ఇది చూడండి, ఇది ఎంత సింపుల్ గా చెప్పేశారు. ఏంటంట, సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః. ఇది ఇందాక ఏం పరిణామం అది? ఇందాక పరిణామం ఏంటండి అది? ఇంత పరిణామం ఏంటి? నిరోధ పరిణామం. దీంట్లో సమాధి పరిణామం చెప్తున్నాడు. ఈ సమాధి పరిణామంలో సింపుల్ గా చెప్పేస్తున్నటువంటి చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకుడు కలగడం చేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధి స్థితి చేరువవుతుంది. దిస్ ఇస్ ఏమి లేదు దీంట్లో. ఇలా చేస్తే మీకు ఏం అర్థం అవుతుంది? దీంట్లో ఎంత డెప్త్ ఉందో చూడండి. సర్వార్థతః ఏకాగ్రతయోః. ఇక్కడ రెండు పదాలు, సర్వార్థత ఒకటి, ఇదొక పదం. ఏకాగ్రత పదం ఫస్ట్ వాడాడు పతంజలి. ఫస్ట్ టైం ఏకాగ్రత అనే పదం వాడాడు. సో ఇక్కడ చూడండి, ఈ ఎలాంటి అంటే ఈ రెండు కూడా ఇక్కడ రెండు పదాలు కదా, మళ్ళీ ఇక్కడ రెండు పదాలు వాడాడు. క్షయ, వాట్ ఇస్ క్షయ? క్షయ అంటే ఏంటి? చంద్రుడు క్షీణించిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? మాట్లాడండి. క్షయ అంటే ఏంటి? తగ్గుతున్నాడు, తగ్గిపోవడం. మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం. ఈయన ఉదయించడం అంటే ఏంటి? తగ్గుతున్నాడా? పెరుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ క్షయ ఉదయం రెండు పదాలు, ఈ రెండు ఆపోజిట్స్. క్షయం అంటే తగ్గడం, ఉదయం అంటే పెరగడం కదా. చిత్తస్య సమాధి పరిణామం. ఈ చిత్తం అనేటటువంటి దానికి, చిత్తానికి, చిత్తం అంటే చెప్పాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క అన్ని కలిపితే చిత్తం అవుతుంది. చిత్తం అంటే మైండ్ కాదు. మళ్ళీ ఈ ఫస్ట్ రోజు నుంచి చెప్తా ఉన్నా మీకు. సో ఈ చిత్తస్య సర్వార్థతః. ఇప్పుడు మామూలుగా ఇలా చదివేసి మీకు వివరిస్తాను, దానికి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. సర్వార్థత అంటే ఏంటి? అన్ని వైపులకి పరిగెట్టడం. సర్వ అర్థత అండ్ ఏకాగ్రత. సర్వార్థత, ఏకాగ్రత. అంటే ఏకాగ్రత అంటే ఏంటి? ఒకదాని మీద ఉండడం. అంటే మనసు పరిపరి విధాల పరిగెట్టడం ఒకటి, ఒకదాని మీద ఉండడం రెండు. ఈ రెండు ఎలా జరుగుతాయంట? క్షయ ఉదయౌ, క్షయోదయౌ, క్షయ ఉదయౌ. ఇటు క్షయం ఒకటి, ఉదయం రెండు. అంటే సర్వార్థత ఉంటే ఏమవుతుంది చెప్పండి? సర్వార్థత వలన ఆలోచనలు ఏమవుతాయి? క్షయమా ఉదయమా? రండి. అన్నిటి మీద మనసు పరిగెడుతుంది అనుకోండి, మనసు ఎలా ఉంటది? క్షీణత. అంటే ఆలోచనలు క్షీణిస్తాయి. సారీ, సర్వార్థత ఉంటేనేమో ఆలోచనలు ఉదయిస్తాయి. సో ఏకాగ్రత ఉంటేనేమో ఆలోచనలు, చిత్త యొక్క ఇది క్షయిస్తుంది. అర్థమైందా? ఇలా చదువుకుంటే మనం బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం డీప్గా వెళ్దాం. ఇది వచ్చిందండి. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? క్రోమ్ కి వెళ్ళండి సార్. క్రోమ్ లో ఉంటది. అమ్మా క్రోమ్ లో ఉంటది కదా. కాదు. ఇది ఎడ్జ్ లో ఉన్నారు మీరు. యా. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్. అని ఇంపార్టెంట్ అన్నారు, అన్ని ఇంపార్టెంట్. మనసు కరెక్ట్గా వెళ్తే విడగొట్టండి. సర్వార్థత, tendency towards many
ఆబ్జెక్ట్స్, మల్టిప్లిసిటీ ఆఫ్ మెంటల్ ఎంగేజ్మెంట్స్. ఇంత చెప్పాను కదా, ఒక ఆలోచన 100 ఆలోచనలకు మారిపోవడం. ఏకాగ్రత, వన్ పాయింటెడ్నెస్, ఫోకస్డ్ అటెన్షన్, 2 వేరు. క్షయ, డిక్లైన్. ఉదయ, అరైజింగ్. చిత్తస్య, ఆఫ్ ది మైండ్. ఏమవుతుందంట దాని జాగ్రత్త, ది డిక్లైన్ ఆఫ్ ద tendency toward many objects, rise of one pointedness constitute the samadhi transformation of the mind. ఇప్పుడు సమాధి పరిణామం గురించి చెప్తున్నాడు కదా, ఏమవుతుంది? వన్స్ అగైన్ ది మెకానిక్స్ బిహైండ్ ది మెడిటేషన్ లో మెకానిక్స్ ఎట్లా ఉంటాయని, దీనివల్ల ఏమర్థం అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ 3 ట్రాన్స్ఫర్మేషన్ చెప్పిన నిరోధ పరిణామం అయింది. ఇప్పుడు మనం సమాధి పరిణామంలో ఉన్నాం. రెండోది, మూడో పరిణామం ఏకాగ్రత పరిణామంకి వెళ్తాము. సో నెక్స్ట్ ఇప్పుడప్పుడే కాదు. సో వాట్ ఈస్ సర్వార్థత? సర్వ, మెనీ, ఆల్, అర్థత, ఆబ్జెక్ట్స్, కన్సర్న్స్, ఇంట్రెస్ట్స్. అంటే ఏంటి సర్వార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సర్వార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెమొరీస్, ప్లాన్స్, డిజైర్స్, వరీస్, సెన్సేషన్స్, ఎమోషన్స్, ఎక్స్టర్నల్ స్టిమ్యులై, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇవన్నీ దాని ఏమంటారు? సర్వార్థతాలు, సర్వ అర్థత, అన్ని గురించి విషయాలు. ది ఆర్డినరీ మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ స్కాటర్డ్. అంటే ఈ మన మామూలుగా మన మనసు, అందరి మనసు కూడా కాన్స్టెంట్లీ స్కాటర్డ్ విత్ మెమొరీస్, ప్లాన్స్, desires, worries, sensations, emotions and external stimuli. దీనివల్ల మనసు స్కాటర్ అయిపోద్ది. దిస్ ఇస్ సర్వార్థత. అండ్ వాట్ ఈస్ ఏకాగ్రత? సో ఏక ఇస్ 1, అగ్రత ఇస్ tip. సో ది యూనిఫైడ్, ఫోకస్డ్, అన్డిస్ట్రాక్టెడ్, స్టడీ. ది మైండ్ బికమ్స్ యూనిఫైడ్, ఫోకస్డ్, అన్డిస్ట్రాక్టెడ్, స్టడీగా ఉంటుంది. దిస్ ఇస్ ఏకాగ్రత. ఇది ఎలా జరుగుతుంది చూడండి అసలు. ఇది నా బాగా నచ్చిన పాయింట్. ది ట్రాన్స్ఫర్మేషన్, పతంజలి డిస్క్రైబ్స్ ఈ simultaneous process. What decreases? Distraction decreases, mental fragmentation decreases, multiplicity decreases. What increases? Concentration increases, stability increases, utility increases. This shift is called samadhi parinama. Imagine a sunlight. Ordinary mind like sunlight scattered over a field. Weak, depressed samadhi mind like ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, భూతత్వం తీసుకుంటాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకుని కింద పెట్టాం అనుకోండి, సన్ అక్కడే ఉంటాడు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టాం, ఇది 1 pointedness వెళ్ళి పేపర్ని కాల్స్తుంది. మామూలు సన్ పేపర్ని కాల్చలేడు. ఈ సమాధి పరిణామం చెందినటువంటి ఏకాగ్రతలోకి వెళ్ళినటువంటి మనసు లైక్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లా ఉండి ఆ కింద పేపర్ని కాల్చేస్తుంది. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ సమాధి పరిణామ. ఇది అవసరం లేదు. ఏ ప్రొఫౌండ్ సైకలాజికల్ అబ్జర్వేషన్, స్టాపింగ్ థాట్స్. పతంజలి's settler, he says. So most people think meditation means stopping thoughts. No, never. అది అసలు ఎప్పుడు కానే కాదు. పతంజలి సెట్లర్ ఇంకా సూక్ష్మంగా చెప్తాడు. He says meditation is also a positive process. The mind is not merely becoming empty. It's not becoming empty. It becoming unified. మనసు ఖాళీ అవదు. ఇందా చెప్ప ప్రశాంత వాహిత. ఇట్ ఫ్లోస్. మైండ్ ఏదో ఒక చోట ఉండదు, పదార్థం కాదు. ముడిపెట్టి తాళం పెట్టేసినట్టు పదార్థం కాదు. ఇట్స్ నాట్ ఎంప్టీ. ఇట్ బికమ్స్ యూనిఫైడ్. అది మరింత యూనిఫైడ్గా తయారవుతుంది, మోర్ పవర్ఫుల్గా తయారవుతుంది. ది ఎనర్జీ ప్రీవియస్లీ వేస్టెడ్. ఇంతకుముందు ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోయింది, వేస్ట్ అయిపోయిన ఆలోచన. అన్ని ఆలోచనల్ని కూడగట్టి ఆ మనస్సు యొక్క సంకల్ప శక్తిలో తీసుకెళ్తే అది ఆటోమేటిక్గా పని అయిపోతుంది. ఇందాక ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఎట్లా అయితే
అటు ఇటు పరిగెట్టేటటువంటి సూర్య కిరణాలని ఒక చోట కేంద్రీకృతం చేసిందో, అప్పుడు కేంద్రీకృతం చేసిన తర్వాత అక్కడ యూనిఫైడ్ ఫీల్డ్ ఏర్పడి అక్కడ మనకి ఒక శక్తి వచ్చింది. అంతే కదా, బాండ్ అయింది కదా పేపర్. అంతకుముందు బాండ్ అవ్వండి, ఇప్పుడు ఎందుకు బాండ్ అయిందంటే ది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ హ్యాస్ ది కెపాసిటీ టు యూనిఫై ది రేస్. సో ఎవ్రీడే ఎగ్జాంపుల్, ది స్టూడెంట్ ట్రైంగ్ టు రీడ్ ఏ బుక్, సర్వార్థత, checking phone, remembering conversations, thinking about dinner, worrying about tomorrow. ఏకాగ్రత అంటే ఏమీ లేదు, ఓన్లీ ద బుక్ రిమైన్స్ ఇన్ అవేర్నెస్. దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సేమ్ ప్రిన్సిపల్, spiritual interpretation. So the mind normally fragmented by attachment, fear, desires, aversions. As this lose power, the consciousness becomes integrated. Samadhi is therefore not only a concentration, it's an inner unification. సర్వార్థత అంటే మనసు అనేక విషయాల వైపు పరిగెత్తే స్వభావం. ఏకాగ్రత అంటే ఒకే విషయంపై నిలకడగా నిత్య శక్తి. అనేక విషయాలు చెదిరిపోయే ప్రవృత్తి తగ్గి ఏకాగ్రత పెరుగుతున్న దాన్ని సమాధి పరిణామం. సో నెక్స్ట్ 11, సమాధి is not achieved by force. It merges in the mind gradually. Okay, next, ఇదంతా నా కాపీ సంబంధించినటువంటి రీసెర్చ్. ఇది నా టీవీకి సంబంధించిన రీసెర్చ్. యోగాతో పాటు చాలా పిక్చర్లు ఉన్నాయి కదా నాకు. దిస్ ఇస్ ఇక్కడ చూడండి, లాస్ట్ లో మనం ఏం పరిణామం వెళ్తున్నాం, ఏకాగ్రత పరిణామం వెళ్తున్నాం. సో 12 చదువుతావా, పెట్టేసావా? శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ తతః పునః శాంతోదితౌ తుల్య. పెట్టావా దీంట్లో? తెలుగులో చదువుతాం. ఒక్క నిమిషం ఇలా ఇచ్చారు, ఇది ఎలాగో చూస్తుంది. తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామః. సో మనం ఏకాగ్రత పరిణామంలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే, సో వర్డ్ బై వర్డ్, తతః దెన్, తతః అంటే తర్వాత, పునః అది మళ్ళీ. అంటే ఇప్పుడు 2 చెప్పాడు కదా, నిరోధ పరిణామం చెప్పాడు, తర్వాత ఇందాక ఏం చెప్పాము, మన నిరోధ పరిణామము సమాధి పరిణామం అయింది, ఇప్పుడు ఏకాగ్రత పరిణామం చెప్తున్నాడు. తతః పునః అగైన్ శాంత అసైడింగ్ డిసపేరింగ్ ఉదితౌ. ఇందాక చెప్పాడు చూడండి, క్షయం ఉదయం అన్నాడు కదా, చూడండి ఇందాక 2 పదాలు వాడుతున్నాడు ఒకదానికి మనసుకి. ఇందాక క్షయ ఉదయం అన్నాడు, ఒకటి క్షయించిపోవడం, ఇంకోటి ఉదయించడం. సో ఇక్కడ ఏమన్నాడు, శాంత ఉదితం. శాంత ఈజ్ సబ్సైడింగ్, డిసపేరింగ్. ఉదితౌ అంటే 2 అని అర్థం, అరైజింగ్. తుల్య ఈక్వల్, ఐడెంటికల్. సో దెన్ ప్రత్యయౌ అంటే 2 అని అర్థం. ఓకే, చిత్తస్య ఏకాగ్రత పరిణామ, ఇది 3వ పరిణామం. వాట్ ఈస్ దిస్ మీన్స్? జాగ్రత్త చదవండి. ఇక్కడ నార్మల్లీ ది మైండ్ ఈజ్ లైక్ దిస్, థాట్ ఏ టు థాట్ బి టు థాట్ సి అండ్ థాట్ డి. జాగ్రత్తగా చూడండి. అంటే నాకు ఎక్కడ పతంజలికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం అంటే, ఇన్నర్ మెకానిక్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయి. సింపుల్గా చెప్పేసి కదా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి సమాధిలో, అలా కాకుండా 3 పరిణామాలు చెప్పి, ఆ 3 పరిణామాల్లో ఒకదానికి ఒకటి ఎలాంటి లింక్స్ ఉంటాయి. నిరోధ పరిణామం అంటే దేన్ని నిరోధిస్తున్నావు, సమాధి పరిణామం అంటే ఏది సమాధి చెందుతుంది, అలాగే ఏకాగ్రత పరిణామం అంటే ఏకాగ్రత ఏం జరుగుతుంది. ఇవన్నీ బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ ఎంత క్లియర్గా, అంటే దీనికి ఎంత శ్రమ పడి ఉంటాడండి ఆయన. అంటే ఎన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేసి ఉండాలి ఆయన, ఎన్ని సంవత్సరాలు తన లోపలికి వెళ్ళిపోయి లోపల తవ్వుకుంటూ
ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనకి ఏం అర్థం అవట్లా, ఈ పదాలే నోరు తిరగట్లా, ఇది అర్థం సంగతి దేవుడు. మరి ఆయన అప్పుడు ఎలా కనిపెట్టాడు? నా బాధ అంతా ఎప్పుడైనా ఆలోచిస్తే నాకు ఇదే పిచ్చెక్కే విషయం. ఈయన ఎలా కనిపెట్టాడు అసలు? ఇంత లోపల ఇన్ని స్టెప్స్ ఉన్నాయని నాకు తెలుస్తుంది. ఆలోచన ఇక్కడ చూడండి. తథా ఇక్కడ ఇక్కడ మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయంట? శాంత ఉదిత, శాంత ఉదిత. శాంత ఇస్ సంథింగ్ లైక్ తగ్గిపోయినాయి, ఉదిత మళ్ళీ పెరుగుతున్నాయంట. మరి తగ్గడానికి ఆలోచన పెరగడానికి ఏంటి మన దాన్ని ఏమంటారు? ఏంటి దాని రేషియో ఏంటి? ఇది ఇది ఈయన కనిపెట్టింది. రేషియో ఎలా ఉంటుంది చూడండి. థాట్ ఏ టు థాట్ బి, థాట్ బి టు థాట్ సి, థాట్ సి టు థాట్ డి. సో ఈచ్ the sequence becomes meditation object, meditation object, meditation object, meditation object. So each thought differs from previous one. The mind constantly changes the object. ఇదిలాగా అర్థం కాదు, అలా చెప్తే అర్థం కాదు. సో నెక్స్ట్ కూడా అర్థం కాదు. ది అరైజింగ్ థాట్ అండ్ డిసప్పేరింగ్ థాట్ ఆర్ ఎసెన్షియల్లీ ది సేమ్. ఇది మనకి పట్టుకోవాల్సిన పాయింట్. ది అరైజింగ్ ఉదిత, థాట్ అండ్ డిసప్పేరింగ్ శాంత, శాంతపడినటువంటి ఆలోచన, అండ్ ఉదితం అంటే ఉదిత, ఉత్ అంటే పైకి వచ్చిన ఆలోచన ఆర్ ఎసెన్షియల్లీ ది సేమ్. సాధారణంగా మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతోటి ఉదితం అయింది కదా. ఆ ఉదితమైన ఆలోచన ఇంకొక ఆలోచన, ఇంకొక ఆలోచన 100 ఆలోచనకు వెళ్ళిపోతుంది. అది ఉదితం. దానికి శాంతం లేదు, ఇంకా సపరేషన్ లేదు అక్కడ. ఉదితంలోనే ఉంటాం, మన ఆలోచనలో గడిచిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే ఉదిత, శాంత దే ఆర్ ఈక్వల్లీ సేమ్, ఎసెన్షియల్లీ సేమ్. అంటే దే ఆర్ సేమ్. అంటే ఆలోచన వచ్చింది, మళ్ళీ ఏమైంది? ఆలోచన తగ్గిపోయింది. ఆలోచన వచ్చింది, తగ్గిపోయింది. ఇది ఎంత ఫోర్స్గా ఉందో ఇది అంత ఫోర్స్గానే ఉంటుంది. అసలు ఎలా కనిపెట్టాడు దీన్ని? ఒక పక్కనేమో మెడిటేషన్ నువ్వు చేసేది కాదురా, అది జరగాలి అంటాడు ఆయనే. అది జరగాలన్నాడు, మళ్ళీ ఏమంటాడు? ఆలోచన వస్తుంది, ఆలోచన తగ్గిపోతుంది. ఏంటంటే సేమ్. ఉదిత శాంతం. పెరుగుతుందంట, తగ్గిపోతుందంట. పెరుగుతుంది, మనకు పెరగడమే కానీ తగ్గడం లేదు. ఇదేంటో మరి. సో దిస్ ఇస్ కాల్డ్ ఏకాగ్రత పరణం. ఇది వస్తుందిరా మెడిటేషన్ లో, నీకు సమాధి వెళ్ళాలంటే ఇదిరా మార్గం అని చెప్తున్నాను. హౌ బ్యూటిఫుల్లీ, ఎంత డీప్ గా ఇన్నర్ వెళ్ళి తవ్వకపోతే వస్తుందండి ఇది. అండర్స్టాండింగ్ శాంత అండ్ ఉదిత. శాంత ప్రత్యయ, ది మెంటల్ ఇంప్రెషన్ దట్ ఫేడింగ్ అవే. Udita Prachya, the mental impression that is arising and fading away. In ordinary consciousness, the fading thought and arising thought are different. చూడండి, అనుకున్నాం కదా, ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, ఆలోచన అలా పరిపరి విధాలు పరిగెడతా ఉంటాం. సో తగ్గింది అనుకోండి, తగ్గింది, అలా ఏం తగ్గదు, మనకి తగ్గదు. బోత్ హ్యావ్ ది సేమ్ కంటెంట్. కానీ దీంట్లో తుల్య ప్రత్యయం, అది ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, తుల్య అనే పదం వాడాడు ఈ శ్లోకంలో. తుల్య ప్రత్యయం, ఈ రెండు సమానంగా ఉంటాయండి. అంటే పెరగడం, శాంత అండ్ ఉదితం రెండు సమానంగా ఉంటాయి. చిత్తస్య మనసుకి, దాన్నే ఏకాగ్రత పరిణామం. ఏకాగ్రత పరిణామంలో మనం వెళ్తే, మనం కూర్చున్నాం అనుకోండి, ఓం అనుకున్నాం, మళ్ళీ ఓం పైకి వెళ్తే ఓం కిందకు వస్తుంది. ఏమైనా చేసిందా మనల్ని? ఏం చేయదు. ఓకే, ఏదో ఒకటి వచ్చింది, నువ్వు ఉట్టి ఇడియట్, అంతే. నువ్వు ఉట్టి ఇడియట్, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. నిన్ను ఎఫెక్ట్ చేయలేదు.
నువ్వు ఉట్టి క్రాప్ చెత్త, ఉట్టి క్రాప్ పైకి లేచింది కిందకు ఇంతే. మనం వీఆర్ నాట్ అటాచ్. నువ్వు ఇయ్యట్ అనా లేదు, తిట్టినా లేదు, అబ్బో నువ్వు సూపర్ హ్యా, అబ్బో నువ్వు సూపర్ హ్యా, పైకి లేచింది కిందకు వచ్చింది, నువ్వు అటాచ్ అవ్వాలా. దిస్ ఇస్ ఏకాగ్రత పరిణామం. ఎంత పైకి లేచిందో అంత కిందకు వచ్చేసింది అంతే. దేని స్టోరీ. సముద్రం ఉంది, కెరటం పైకి లేచింది, మళ్ళీ కిందకి వెళ్ళింది, ఏమైంది? సముద్రంలో కలిసిపోయింది కదా. దిస్ ఇస్ ఏకాగ్రత పరిణామం. ఓకే, సో తత పునః. ఓకే, పతంజలి చెప్పండి, నిరోధ పరిణామ, సమాధి పరిణామ అండ్ ఏకాగ్రత పరిణామ. సో imagine a river is flowing ordinarily, currents swirls and many directions. So కెరటాలు ఎందాక అనుకున్నాం కదా. In ఏకాగ్రత the river flows smoothly in a single channel. The water changes moment by moment. Water change అవుతుంటుంది, but this is flows smoothly, but the direction remains the same. Similarly, thoughts arise and disappear. Thoughts arise, disappear. Thoughts వస్తాయి పోతాయి, కానీ మనం ఆ థాట్స్ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వము. ఆ థాట్స్ కంటిన్యూ అవ్వవు, పడిపోతే ఇంకో థాట్ వస్తుంది, మళ్ళీ పడిపోతుంది, ఇంకో థాట్ వస్తుంది. దిస్ ఇస్ ఏకాగ్రత పరిణామం. ఉదాహరణ మంత్రం చెప్పాం, ఓం అన్నాం, మెమరీ వచ్చింది, పోయింది. ఓం అన్నాం, మెమరీ ఎలా వస్తుంది, మళ్ళీ ఓం అన్నాం, పోయింది. ఓం అన్నాం, ఇంకో ఏదో ఐడియా వచ్చింది, ఏదో చేసేద్దాం రేపు, మళ్ళీ ఓం అన్నాం, అది పోయింది. మళ్ళీ ఏదో ఒక కోపం, ద్వేషం అన్నీ వచ్చినాయి, మళ్ళీ ఓం అన్నాం, పోయింది. పెరిగింది, నేనేం చేయదు. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఓం ఎక్కడికో పోతుంది మనకి. ప్రాబ్లం. ఈ మెమరీ మాత్రం మల్టిప్లై అయిపోవాలి, అంతే కదా. మళ్ళీ ఓం అన్నాం, ఓం పోద్ది మళ్ళీ, ఇది మళ్ళీ ప్లానింగ్ అనేది మిగిలిపోద్ది మనకు. రొటీన్గా జరిగేది ఇది. నేనేమంటాడు, సమానంగా ఉంచుకో. వచ్చింది రాని, చివరికి ఏమవుతుంది, చివరికి ఓమే మిగులుతుంది. పూర్ణమిద లాగా చివరికి ఓమే మిగులుతుంది. ఇక్కడ మెమరీ మిగలదు, ప్లానింగ్ మిగలదు, ఎమోషన్ మిగలదు. Now every mental wave carries the same content. This is Ekagrata Parinama. Patanjali describing the extraordinary degree of attention stability. Modern psychology might compare aspects of this to sustained attention, absorption, deep flow states, attentional coherence. ఇవన్నీ సైకలాజికల్ భాషలో ఎన్నిటికైనా ఏకాగ్రతను పడేసాడు అంతే. అర్థమవుతుందండి? యా. శాంత ప్రత్యయం అంతరించిపోయినప్పుడు మనోవృత్తులు, ఓకే, మరియు ఉదిత ప్రత్యయం కొత్తగా ఉద్భవిస్తున్న మనోవృత్తి రెండు ఒకే ధ్యేయాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు ఏకాగ్రత పరిణామాన్ని పొందుతుంది. అంటే ప్రతి క్షణం మనసు ఒకే విషయంపై నిలకడగా ఉంటుంది. శాంత ప్రత్యయం ఒకటి, ఉదిత ప్రత్యయం. శాంత కామింగ్ డౌన్, ఉదిత రైజింగ్ కామింగ్. రెండు సమానంగా. తుల్య అనే పదం వాడేది సార్. తుల్య అంటే సమానం అని అర్థం. రెండు ఒకే ధ్యానం కలిగినప్పుడు మనసు ఏకాగ్రత పరిణామాన్ని పొందుతుంది. అంటే ప్రతి క్షణం మనసు ఒకే విషయంపై నిలకడగా కొనసాగుతూ ఉంది. ఎస్, ఇది ఇవాళకి. అర్థమైందా? ఇంట్రెస్టింగ్ కదా, చెప్పండి. క్లాస్ వెరీ ఇంట్రెస్ట్. ఇంత డీప్ గా మీకు మెడిటేషన్ గురించి, మెడిటేషన్ కాదు ఇది, దిస్ ఇస్ యోగా. యోగా అని దీర్ఘం చేస్తాను. ఆ పదం పలకడమే మనకు సరిగ్గా రాదు. యోగా అంటే స్త్రీలింగం, యోగా అంటే పుల్లింగం. ఆ స్త్రీలింగం పుల్లింగం కూడా తెలియకుండా మన యోగా సరే విమర్శిస్తూ పోతే చాలా ఉంటే నాకే కోపం వస్తుంది. ఆమె వదిలేండి. సో దిస్ ఇస్ వాట్ యోగా ఈస్. దిస్ ఇస్ వాట్ పతంజలి సెట్.
4th century BCE 2500 సంవత్సరాల క్రితం. హౌ యూ నో దట్? ఆయనకి ఎలా తెలుస్తుంది ఇంత డీప్? మనకి ఎందుకు తెలియదు? చదివినా తెలియట్లేదు మనం. ఇది బాధపడాలా, సిగ్గుపడాలా, గర్వపడాలా? ఒక్కోసారి ఎన్ని చదువుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తా ఉంటాయి నాకు, లిటరల్. ఏంటి అసలు, ఏం చెప్తారు వీళ్ళందరూ? ఇక్కడ పదాలు వాడుతున్నాడు, ఎక్కడ ఈయనకి ఎలా తెలుసు మనసులో ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏదో మనం చాట్ జీపీటీ అంటున్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం, కంప్యూటర్ అంటున్నాం, ఇంటర్నెట్ అంటున్నాం, కరెంట్ అంటున్నాం, ఏసీ అంటున్నాం, ఇన్ని వాళ్ళ చెట్ల కింద కూర్చుని పులు వస్తాదో, జంతువులు వస్తాయో అన్నవారు ఉండేవాళ్ళు. కందమూలాలు ఎక్కడ తెచ్చేవారు? ఈయన ఎప్పుడు తినేవాడు, ఎప్పుడు ఆలోచించేవాడు, ఎప్పుడు రాసేవాడు? ఓకేదా? ఇది ఇవాళకి. మళ్ళీ సండే మనకి సోహం టాక్స్ ఉన్నాయి. సో సండే మన వాళ్ళందరూ జ్వరాలు వచ్చి సాయంకాలంకి ఇంకా జ్వరాలు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. ఇప్పుడు జ్వరంలో ఉన్నారు, సాయంకాలంకి ఒళ్ళు తిరిగి స్పృహలో ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఎనివే నేను మాత్రం మన క్లాస్ మాత్రం ఉంటుంది. అదే నా క్లాస్ అయితే ఉంటుంది, మన అనకూడదు వేళ. ఎందుకంటే మీరు వేరు, నేను వేరు, యోగాంధ్ర వరకు వచ్చింది. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఓకే, నా క్లాస్ అయితే ఉంటుంది. ఈ క్లాస్ నేను వస్తాను, సారీ ఈ క్లాస్కి నేను వస్తాను, మీరు వస్తారండి లేకపోతే దట్ ఈస్ అప్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.